శుభవందనాలు. పెద్దలందరికీ, యవనులకు, కుటుంబం అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో నా హృదయపూర్వక వందనాలు. మీరు ఒకరికొకరు వందనాలు తెలియజేయరా? ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రభు మిమ్మును దర్శించునుగాక. ఆమేన్. చాలా సంతోషంగా కనబడుతున్నారు. సంతోషంగా ఉన్నారా? కనబడుతుంది, మొహంలోనే కనబడుతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్తున్నాం. సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. చిన్నపిల్లలను దయచేసి జాగ్రత్తగా కొంచెం సేపు మా దగ్గర ఉంచుకోండి. మనం శ్రద్ధగా దేవుని మాటలు విందాం. అపోస్తులుడైన లూకా రాసిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదువుకొని ధ్యానం చేద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అలాగే వాక్యాన్ని చేతపట్టి చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు స్తోత్రాలు. మరొక్కసారి నీ పాద సన్నిధి చేరి నీ సహాయాన్ని కోరుతున్నాం. పరిశుద్ధాత్మదేవుడా, మీకన్నా మంచి బోధకుడు మాకెవ్వరూ లేరు. మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించే బోధకుడు మీరే. మాతో మీరు మాట్లాడండి. గ్రహించే హృదయం మాకు దయచేయండి. నీ మాటలను అర్థం చేసుకునే కృప దయచేయండి. ఆత్మదేవా, మీరే మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంఘమా, కుటుంబములారా, దేవుని పాద సన్నిధిలో చేరవచ్చిన దేవుని బిడ్డలారా, ఇది కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అని మన కొరకు దైవ సేవకుల ద్వారా ప్రభువారు ఏర్పాటు చేశారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే కుటుంబం అనగా ఎవరు అని ఇందాకే దైవజనులు అడిగారు. ఎవరెవరు ఉంటారు కుటుంబంలో? భార్య, భర్త, పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, అత్తమామలు కదండి. దీన్ని కుటుంబం అంటాం. ఇక ఉమ్మడి కుటుంబం అంటే అన్నదమ్ములు, తోడికోడళ్ళు కలిసి ఉంటారు. సో ఈ కుటుంబంలో అందరూ పెత్తనం చేస్తే కుటుంబం ఎలా ఉంటుంది? అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే కుటుంబం ఎలా ఉంటుంది? బాగుంటుందా? నిమ్మలంగా ఉంటుందా? చూడముచ్చటగా ఉంటుందా? చుట్టూ ఆ కుటుంబం చుట్టూ ఉన్న వాళ్ళకి చిరాకేస్తుంది కదా. చాలా ఏంట్రా అయినా వీళ్ళ పంచాయతీ పొద్దున్న లేచిన నుంచి ఒక్కరి మాట ఒకరికి అతకదు. అత్త చెప్పింది కోడలికి పడదు, కోడలు చెప్పింది అత్తకు పడదు, భార్య చెప్పింది భర్తకు నచ్చదు, భర్త చెప్పింది భార్యకు నచ్చదు కదా.
కుటుంబంలో దేవుడు పురుషుణ్ణి యజమానునిగా ఇచ్చాడు, స్త్రీని ఇల్లాలుగా ఉంచాడు, తల్లిదండ్రులను వృద్ధులను అలంకారంగా ఉంచాడు, ఆశీర్వాదంగా ఉంచాడు, పిల్లలను ఇంట్లో బహుమానంగా దీవెనగా పెట్టాడు. ప్రతి పాత్ర పోషించే వారికి ఒక్కొక్క వరం ఇవ్వబడి ఉంటుంది. ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి కదండి. అందరికీ ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా, రెంటో సొంతమో ఏదో ఒకట్లే ఉన్నాయి కదా. సత్రంలో అయితే ఎవరైనా లేం కదా, అందరూ ఇళ్ళల్లోనే ఉన్నాం. ఇంట్లో మనం ఒక్కరమే ఉంటామా, మనతో పాటు సామాన్లు కూడా ఉంటాయా? చెప్పండి చెప్పండి. మనతో పాటు సామాన్లు కూడా ఉంటాయి. చాలా రకాలైన సామాన్లు ఉంటాయి, కానీ అన్ని సామాన్లను ఒకేదానికి వాడుకోం కదా. ఒక్కొక్క సామాను యొక్క, ఒక్కొక్క వస్తువు యొక్క పని ఒక్కో విధంగా ఉంటుంది. మంచం పని మనకు రెస్ట్ ఇచ్చే పని, పాత్రల పని మన ఆహారం కొరకు సిద్ధపరచుకోవడానికి ఉపయోగపడే పని. ఇంట్లో చీపురు ఉంటుంది కదా, దాని పని ఏంటి? వంట చేసే పనా? శుభ్రం చేసే పని కదా. ఇలా ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పని ఉంటుంది. ఇన్ ద సేమ్ వే కుటుంబంలో కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పని దేవుడు నియమించే పెట్టాడు. హల్లెలూయా. భర్త పని భర్తే చేయాలి, భార్య పని భార్య చేయాలి, పిల్లల పని పిల్లలు చేయాలి, పెద్దల పని పెద్దలు చేయాలి. అలా చేస్తేనే ఆ కుటుంబం నిమ్మలంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వర్ధిల్లుతుంది. బైబిల్లో మనం ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. ఆ కుటుంబంలో ఇంటి యజమానుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తాడు అని మనం అడిగితే వాక్యం అంటుంది, అతడు 100 మంది మీద అధికారిగా ఉన్న వ్యక్తి. ఎవరైనా 100 మంది మీద అధికారిగా ఉన్నాడు అంటే ఈయన క్రింద 100 మంది పని చేస్తున్నారన్నమాట. ఏం పని చేస్తాడు, ఏం జాబ్ చేస్తాడు అంటే మంచి మిలిటరీ ఆఫీసర్, కమాండర్ అంటాం కదా, సెంచూరియన్, మంచి మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. రోమా సామ్రాజ్యంలో ఇప్పుడు మనకు ఎలాగైతే అమెరికా అన్ని దేశాలకు పెద్ద దేశం, తలమానిక దేశమో, ఆ కాలంలో రోమా సామ్రాజ్యం అన్ని దేశాలకు తలమానికమైన దేశం. ఆ దేశానికి ప్రధాన నగరం ఇటలీ నగరం. ఆ ఇటలీ నగరంలో ఈయన ఉన్నాడు. ఈయన పేరు కొర్నేలి. చెప్పండి చెప్పండి. ఎస్, కొర్నేలి. ఈయన చాలా బిజీ పర్సన్. మీ ఊర్లో వాలంటీర్లు ఉన్నారా? పోన్లే. ఆశా వర్కర్లు ఉన్నారా? పొదుపు లక్ష్మి లీడర్లు ఉన్నారా? లేరా? ఉన్నారా? మీలో కూడా ఎవరైనా ఉన్నారా? ఆఫీస్లో అటెండర్లు ఉన్నారా? ఉన్నారా లేరా? ఉన్నారు. ఉద్యోగస్తులు ఉన్నారా? కూలి పని చేసే వాళ్ళు ఉన్నారా? ఉపాధి హామీ పేర్లు రాసుకునే వాళ్ళు ఉన్నారా? అబ్బో, సంతోషం. వీళ్ళ కెపాసిటీ, వీళ్ళ పోస్టుని బట్టి చూస్తే మనతో నిలబడి నిమిషం మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వరు. ఇస్తారా? మీ ఊర్లో పొదుపు లక్ష్మి లీడర్ను పోయి ప్రార్థనకు పిలుచుకురాపోండి.
వస్తుందా? ఏడైతుందమ్మా, నాకు రావాలని ఉందే కానీ ఈ బ్యాంకుల చుట్టూ తిరగడమే సరిపోయింది. ఆ గ్రూపుకు ఇంత ఇవ్వాలా, ఈ గ్రూప్కి ఇంత ఇవ్వాలా, ఈ అమ్మ కట్టడంలా, ఆ అమ్మ కట్టడంలా, ఈయన చేయట్లా, ఆయన చేయట్లా. అవునా కాదా? ఒక మేస్త్రి గౌండాల మీద కానీ కూలి వాళ్ళ మీద కానీ ఒక వ్యక్తికి మేస్త్రి పోస్ట్ ఉంటే చాలు, మాటింటాడా? దేవుని దగ్గర కుదుటగా ఉంటాడా? ప్రార్థన చేసే టైం ఉంటుందా? ఇంట్లో 2 పిల్లలు ఉన్న తల్లి ఏమా ప్రార్థనకు రా అంటే ఒకడు పోతే ఒకడు ఏడుస్తాడు, ఒకరిని సంకకేసుకునేసరికి ఇంకొకడు జారుతాడు. ఈ పిల్లలకు చెయ్య, ఈయనకు చెయ్య, క్యారియర్లు గట్ట, వీళ్ళ బట్టలు ఉతక, ఇదే సరిపోయింది. ఈ ఆడ ప్రార్థనకు రానికి ఉంది నాకు అంటారు. అనరమ్మా? దేవుడు పిల్లల్ని ఇస్తే ఒక తిప్పలు, ఇయ్యకపోతే ఇంకో తిప్పలు. ఇవ్వకపోతేనేమో లేరు 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 అని ఏడుస్తారు, ఇచ్చిన తర్వాతనేమో ప్రార్థనకు సున్న చుట్టేస్తారు. ఏమంటే పిల్లాడు ఏడుస్తున్నాడు, టైం లేదు, చూసుకోవడమే సరిపోయింది. దేవుని వాక్యం అంటుంది, కొర్నేలి 100 మంది మీద అధికారిగా ఉన్న వ్యక్తి అంటే ఎంత బిజీగా ఉంటాడో మీరు ఆలోచన చేయండి. ఎంత తీరిక లేకుండా ఉంటాడో మీరు ఆలోచన చేయండి. ఒక పోలీస్ ఆఫీసరే ఎలక్షన్స్ టైంలో కావచ్చు, కొన్ని గేమ్స్ టైంలో కావచ్చు, ఫెస్టివల్స్ టైంలో కావచ్చు, ఒక అధికారి ఆ పట్టణానికి వస్తున్నప్పుడు కావచ్చు, కంటి మీద నిద్ర ఉండదు వారికి. పొరపాటున లీవ్స్ ఇవ్వరు. ఒక టీచర్ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా సరైన సమయం ఉండదు. దేనికి? దేవునితో గడపడానికి. అన్నిటికీ సమయం ఉంటుంది మన జీవితంలో. మనకు చుట్టాల దగ్గరికి పోవడానికి టైం ఉంటుంది, పెళ్ళిళ్ళకి పోవడానికి టైం ఉంటుంది, స్నేహితులతో సరదాగా గడపడానికి టైం ఉంటుంది, పొలాలకు పోనీకి టైం ఉంటుంది, ఆఫీసులకు పోనీకి టైం ఉంటుంది, పనులు చేసుకోనికి టైం ఉంటుంది, నిద్రకు టైం ఉంటుంది, తిండికి టైం ఉంటుంది, పండుగలు చేసుకోనికి టైం ఉంటుంది, హాస్పిటల్కి పోనీకి టైం ఉంటుంది, అన్నిటికి ఉంటుంది. దేనికి ఉండదు టైం మనకు? ప్రార్థనకు ఉండదు. అంత టైం దేవునికి ఇవ్వాలంటే మన మనసు ఒప్పదా? మన హృదయం ఒప్పడం లేదా? ఈ కొర్నేలి 100 మంది మీద అధికారిగా ఉన్నప్పటికీ, మంచి బాధ్యత కలిగిన వాడైనప్పటికీ, ఓవైపు కుటుంబ బాధ్యత ఉంది, భార్య, పిల్లలు, ఇల్లు, కుటుంబం ఉంది, పని వాళ్ళు ఉన్నారు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి, పట్టణం యొక్క బాధ్యతలు ఉన్నాయి, పట్టణంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఉంది. ఇన్ని బాధ్యతలు కలిగిన ఈ మనిషి ఎలా ఉన్నాడట? ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని బాధ్యతలు కలిగిన ఈ వ్యక్తి దేవుని పట్ల భయభక్తులతో బ్రతుకుతూ ఉన్నాడు. తాను ఒక్కడు కాదండి, మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, తాను సింగిల్గా ఒక్కడు కాదు, కుటుంబం అంతటితో, కుటుంబం అంతటిని ప్రభు దగ్గరికి నడిపించుకున్నాడు. కుటుంబం అంతటిని యేసయ్య పాద సన్నిధిలో జీవించేలాగా నేర్పించుకున్నాడు. ఇంట్లో యజమానుడు దేవుని సంబంధి అయితే ఇంటి వారందరూ ప్రభు దగ్గరికి నడిపించబడతారు. చెట్టు యొక్క మొదలే ఎండిపోతే చెట్టు ఎండిపోదా? పోదా? చెట్టు యొక్క మొదలే
ఎండిపోతే కొమ్మలు ఎండిపోవా? వెంటనే ఎండిపోకపోవచ్చు, టైం తీసుకొని ఎండిపోవా? మేము 13-14 సంవత్సరాలు ఒక ఇంట్లో బాడుగుకుండేవాళ్ళం. మేము ఉన్న ఇంటి దగ్గర గేట్ తెరవగానే లెఫ్ట్ సైడ్లో ఒక చీని పండ్ల చెట్టు ఉండేది, మోసంబి చెట్టు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడడానికి చాలా చక్కగా పచ్చగా ఉంటుంది. కాపు అయితే వచ్చేది కాదు. అమ్మ ప్రార్థన చేసి ప్రార్థన నూనె నీళ్లు కలిపి వేసింది. దేవుడు అద్భుతంగా మంచి ఫలాలను కాసేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. చాలా బాగుండేది చెట్టు. సడన్గా ఒక దినం అది ఉన్నట్టుండి మేము చూసేసరికి మొదలు ఎండిపోయింది. చాలా ఏండ్లైంది, మొదలు ఎండిపోయింది. అది కూడా ఒక పక్కే ఎండిపోయింది. మేము అనుకున్నా ఒక పక్కే కదా, నీళ్లు కొడితే మొత్తం వచ్చేస్తుందిలే, ఏం పర్వాలేదులే అని అనుకున్నాం. దాన్ని కాస్త ఆదమర్చేసరికి ఆ చెదలు, ఆ తెగులు మొదలు దగ్గర మొదలుపెట్టి కొమ్మల వరకు చివరి దాకా వ్యాపించింది. చూస్తూ చూస్తూ కొద్ది రోజుల్లోనే చెట్టు మొత్తం ఎండిపోయింది. మొదలు బాగుంటే కొమ్మలు బాగుంటాయి, మొదలు బాగుంటే శాఖలు బాగుంటాయి. ఇంటి యజమానుడిగా నువ్వు బాగుంటే, నీవు ఆత్మీయంగా ఉంటే, ఇంటి ఇల్లాలుగా నీవు బాగుంటే నీ పిల్లలు బాగుపడతారు. నన్ను అడిగేవాళ్ళే, నేనేం చేసినా చెల్లుతుంది, ఈ ఇంట్లో అధికారిని నేనే, ఈ ఇంట్లో సర్వ హక్కులు నావే, నీవే, ఎవరు కాదనిలా, నీవే. నేను చెప్పిందే శాసనం, నన్నెవరు ఎదురు మాట్లాడకూడదు. మాట్లాడరు. బెదురు పెట్టుకున్నావు కదా, మాట్లాడరు. నేనేం చేసినా చెల్లుతుంది, నేను ఎటు తిరిగినా చెల్లుతుంది, నేను ఎట్లా చెడిపోయినా చెల్లుతుంది, కానీ నా పిల్లలు చెడిపోకూడదు, నా భార్య చెడిపోకూడదు అని నువ్వు పిచ్చి కళ్ళు కంటే అవి పగటి కళ్ళుగానే మిగిలిపోతాయి. చెట్టుకు మొదలు ఆరోగ్యంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో, కుటుంబం ఆరోగ్యవంతమైన ఆశీర్వాదకరమైన కుటుంబంగా జీవించటానికి ఇంటి యజమానుడిగా నీవు ఆత్మలో వర్ధిల్లడం అంతకంటే ముఖ్యం. ఇంటి ఇల్లాలుగా దేవుని యందు నీవు భయభక్తులు కలిగి నడుచుకోవడం అంతకంటే ముఖ్యం. నీవెప్పుడు ప్రభు దగ్గరికి అడుగులు వేస్తావో, ఎప్పుడైతే ఇంటి యజమానుడిగా, ఇంటి ఇల్లాలుగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతావో, నీ ఇంటి వారందరూ ఒకరోజు రక్షింపబడతారు. మొదట్లో పిల్లలు కొంత వ్యతిరేకంగానే ఉండొచ్చు, వయసును బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే సహవాసాలను బట్టి కావచ్చు. మొదట్లో నీ పిల్లలు నీకు విరోధంగా ఉండొచ్చు, కానీ నీవు చేసే భక్తి, నీవు చేసే ప్రార్థనలు, నీవు వేసే అడుగులు, నీవు చేసే పరిచర్య, ప్రభు దగ్గర నీవు జీవించే సాక్షార్థమైన జీవితం నీ పిల్లలను గమనించేలా చేస్తుంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నీ భక్తిని వాళ్ళు తెలుసుకుంటారు, నీలో ఉన్న ప్రేమను తెలుసుకుంటారు, నీలో ఉన్న సహనాన్ని తెలుసుకుంటారు, నీవు చేసే పరిచర్యను తెలుసుకుంటారు. ఏదో ఒకరోజు వారి హృదయం మార్చుకుంటారు, ప్రభువు దగ్గరికి తిప్పబడతారు. వాక్యంలో రాయబడిన మాట మీకు గుర్తు చేస్తున్నా. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు
భయభక్తులు గలవాడు. ఇంటిలో ఎంతమంది ఉన్నారో అందరూ పనివారితో సహా, భార్య, పిల్లలు, కొర్నేలి యొక్క తల్లిదండ్రులు, కొర్నేలి యొక్క అన్నదమ్ములు, కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులతో నడుచుకునడానికి కారణం కొర్నేలి దేవుని యందు భయభక్తులతో బ్రతికాడు. దేవుని పట్ల భయభక్తులతో బ్రతికాడు. ఒక తండ్రిగా నీవు దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఉంటే నిన్ను చూసి నీ కొడుకు అదే మార్గంలో నడుచుకుంటాడు. ఒక తల్లిగా నీవు దైవ భయంతో కుటుంబంలో నడుచుకుంటూ ఉంటే నిన్ను చూసి నీ కూతురు కూడా మార్పు చెందుతుంది. నీకు దైవ భయం అక్కర్లేదు, కానీ నీ పిల్లలు మాత్రం దైవ భయంలో బ్రతకాలంటే సాధ్యమేనా? సాధ్యమేనా? నువ్వేమో సారా కొట్టు దగ్గర, నీ పిల్లలేమో మందిరంలో ఉండాలని కోరుతావు. నువ్వేమో సాయంత్రం అయ్యేసరికి సీరియల్ అంటావు, నీ పిల్లలు మాత్రం హోంవర్క్ రాయాలంటావు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నీకు భయపడి కొడతావేమో అని పొరపాటున ఎదురు తిరగలేక అణిగి 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 భయపడి బతకొచ్చు. వాళ్ళకంటూ కొంత జ్ఞానం వచ్చిన తర్వాత నిన్ను లెక్క చేయరు. చేస్తారా? ఏదో ఒక రోజు నీ మీద తిరగబడతారు. నువ్వు చేస్తే తప్పు కాదు కానీ డాడీ, నేను చేస్తే తప్ప? నువ్వు చేస్తే తప్పు కాదు కానీ నేను చేస్తే తప్ప అమ్మా? ప్రశ్నించే రోజు రాకమునుపే, నీ పిల్లలు నీ మీద ఎదురు తిరిగే రోజు రాకమునుపే నీవు దేవుని యందు భయభక్తులు నేర్చుకో. ఏమిటి దేవుని యందు భయభక్తులు అంటే? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వాక్యం. అవునమ్మా, చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. హల్లెలూయా. చాలుమా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? ఉదయం లేస్తానే స్నానపానాలు చేసుకుని బైబిల్లో ఒక 2-3 వచనాలు లేదా టైం లేకపోతే క్యాలెండర్లో చదువుకొని స్వామి దేవుడా అనుకొని నన్ను, నా ఇంటిని, అందరినీ కాపాడనుకొని వెళ్ళిపోయి నచ్చిన పని చేసుకోవడమా? కాదు. వాక్యం అంటుంది చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితానికి నిదర్శనం. ఏ వ్యక్తి అయితే చెడుతనాన్ని అసహించుకుంటూ చెడును విడిచిపెట్టి పాపం అంటకుండా, అపవిత్రత అంటకుండా, మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, క్రియలలో కానీ, చేతి పనుల్లో కానీ, సంపాదనలో కానీ పొరపాటున అన్యాయము అంటకుండా, అపవిత్రత అంటకుండా, పాపం అంటకుండా తమను తాము ఎప్పుడు భద్రపరుచుకుంటారో వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. దైవ భయం ఇంట్లో ఉన్నప్పుడు ఒకటే కాదు, దైవ భయం మందిరంలో ఉన్నప్పుడు ఒకటే కాదు, దైవ భయం పాస్టర్ గారి కళ్ళెదుట ఉన్నప్పుడే మాత్రమే కాదు. దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడండి? కాలేజీలో ఉండడా అమ్మా? పొలంలో దేవుడు ఉండడా? ఆఫీస్లో ఉండడా? ఇంట్లో ఉండడా? చర్చిలో ఒకటే ఉంటాడా? పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక్కటే ఉంటాడా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. ఎప్పుడుంటాడు, ఎక్కడుంటాడు చెప్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యం.
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో ఉన్నాడంట ఆయన? నాట్ ఓన్లీ విత్ ద పాస్టర్ గారితో మాత్రమే కాదు, నేను నీతో కూడా సదాకాలం ఉన్నాను. పొలానికి వెళ్తావా, దేవుడు నీతో ఉంటాడు. ఆఫీస్కి వెళ్తావా, దేవుడు నీతో ఉంటాడు. ఉద్యోగంలో ఉన్నావా, ప్రభువు నీతో ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? నీవు చేసేవన్నీ గమనిస్తున్నాడు. భర్త ఎదుట నీవు ప్రవర్తించే తీరు, నీ భర్తకు నువ్వెంత నమ్మకంగా ఉన్నావో, నీ ఇంట్లో నువ్వెంత సాక్ష్యం కలిగి ఉన్నావో చూస్తున్నాడు. నీ భార్య విషయంలో నువ్వెంత నమ్మకంగా ఉన్నావో చూస్తున్నాడు. నీకు అప్పగించబడిన బాధ్యతల విషయంలో నువ్వెంత నమ్మకంగా ఉన్నావో చూస్తున్నాడు. నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావో చూస్తున్నాడు. నీ సంపాదనలో, నీ చేతి పనుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారాల్లో, నీ పొలం పనుల్లో నువ్వెలా ఉంటున్నావో ఆయన గమనిస్తున్నాడు. ఆయన గమనిస్తున్నాడు. ఆయన నాతో ఉన్నాడు అన్న భయం కలిగి పాపం అంటకుండా నిన్ను నువ్వు ఎప్పుడు జాగ్రత్త పరుచుకుంటావో అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఈ మార్గంలోనికి నువ్వు రా, ఈ మార్గంలో నువ్వు అడుగు పెట్టి చూడు. ఇప్పటికే దారి తప్పిన నీ బిడ్డలు ఒకరోజు తప్పకుండా రక్షణ పొందుతారు. ఇప్పటికే మనస్సు మార్చబడని నీ భర్త, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీ మనస్సు మార్చుకొని దైవ భయంతో నువ్వు బ్రతుకుతూ ఉంటే, మూర్ఖంగా ప్రవర్తిస్తున్న నీ భర్త కూడా ఒకరోజు మార్పు చెందుతాడు. నీ ఇల్లాలు మార్పు చెందుతుంది. కొర్నేలి తన ఇంటి వారందరినీ దేవుని యందు భయభక్తుల్లో నడిపించుకుంటున్నాడు. కుటుంబాన్ని నడిపించుకునే బాధ్యత తండ్రిదే కదా, యజమానుందే కదా. కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత తల్లిదే కదా, ఇంటి ఇల్లాలదే కదా. నీవే సరైన మార్గంలో లేకపోతే, నీవే సరైన భక్తిలో నిలవకపోతే, నీవే భక్తి అంటనట్టు బ్రతికితే నీ తర్వాత వచ్చే తరం ఎలా ఉంటుందో ఆలోచించు. ఎలా ఉంటుందో ఆలోచించు. ఇతను ఒక పోలీస్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్. ఇతని ఇంట్లో పని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇతని ఇంటికి ఎప్పుడు ఆఫీసర్లు వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ కొర్నేలి ఇంటికి ఒక దినం ఎవరు వచ్చారంట? ఎవరొచ్చారు? దేవుని దూత దిగి వచ్చాడు. 3వ వాక్యంలో మనం ఆ మాట చూడొచ్చు కదా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3వ వాక్యం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవుని దూతలు ఎవరి దగ్గరకు వస్తారండి? ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆమెన్, ఆమెన్. ఎవరు దేవునికి సంబంధికులుగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు. మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళనుకో, ఇంకో పార్టీ వాళ్ళు మీ ఇంటికి రారు కదా, వస్తారా? వస్తే అసలు రారు కదా, వస్తే అంటారు.
రారు. ఏమంటే మాకు సంబంధం లేదు, వాళ్ళు మా పార్టీ కాదు, వాళ్ళు మా వైపు కాదు, వాళ్ళు మా బంధువులు కాదు, వాళ్ళు మా సంబంధికులు కాదు అనేస్తాం. నీవు నిజంగా దేవుని సంబంధిగా బ్రతుకుతూ ఉంటే పరలోకం నుండి దేవుని దూతలు నీ ఇంటికి వస్తూ ఉంటారు. దేవుని సేవకులు నీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉంటారు. దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉంటుంది. నీవు ఇంకా భూలోక సంబంధిగానే బ్రతుకుతూ ఉంటే, నీవు ఇంకా ఈ లోక ఆచారాలతోనే బ్రతుకుతూ ఉంటే ఎవరు తిరుగుతారు నీ చుట్టూ? లోకమే. నువ్వు ఇంకా పాపంలోనే పెనుగులాడుతూ ఉంటే పాపానికి జనకుడు అపవాది. వాడు మొదటి పాపం చేస్తున్నాడు. పాపము చేయవాడు అపవాది సంబంధి, ప్రార్థన చేసేవాడు దేవుని సంబంధి. ఎవరి సంబంధుల దగ్గరికి వాళ్ళు వస్తారండి. మా బంధువుల ఇంటికి మేము వెళ్తాం, మా బంధువులు కానీ ఇంటికి మేము ఎట్లా వెళ్తాం? మా సంఘ బిడ్డల దగ్గరికి మేము వెళ్తామండి. మా సంఘం కాని వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే రాణిస్తారా? వెళ్తామా అసలు? నీవు ప్రార్థించే బిడ్డవైతే దేవుని సంబంధిగా బ్రతుకుతావు. ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు. ఒకవేళ పై భక్తి చేయొచ్చేమో, పాటలు పాడొచ్చు, పెదవులతో ప్రార్థన చేయొచ్చు, కానీ అది హృదయ అంతరంగంలో నుండి వచ్చేది కాదు. అది దేవుని దగ్గరికి చేరదు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి పరిశుద్ధ మార్గంలో ఎవరు నడుచుకుంటూ ఉంటారో, దేవుణ్ణి ఎవరు తమ కుటుంబంలో యజమానునిగా కలిగి ఉంటారో, దేవుని వాక్య ప్రకారం ఏ యజమానుడు నడుచుకుంటూ ఉంటాడో, ఏ ఇల్లాలు నడుచుకుంటూ ఉంటుందో, ఏ కుటుంబం దైవ వాక్యానికి లోబడుతూ ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయో, ఏ కుటుంబంలో దేవునికి ఇష్టమైన కార్యాలు జరుగుతూ ఉంటాయో, ఆ కుటుంబంలో దేవుడు నిత్యము నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబంలో వ్యాధులు వచ్చినా నిలబడలేవు. దానికి ఒకటి తెలుసు, అరే దారి తప్పిపోయి వచ్చాం, ఇల్లు మనోళ్ళు కాదు. దారి తప్పిపోయి వచ్చాం, ఇల్లు మనోళ్ళు కాదు. మన వాళ్ళు కాని వాళ్ళను ఎవరైనా మన ఇంటికి వస్తే ఎట్లా చూసుకుంటాం? గేట్ నుంచి బయటనే గేట్ తెరిచి లోపలికి ఆహ్వానించి ఎవరి కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారని అడుగుతారా? ఒకవేళ అడిగినా మీ వాళ్ళు కాదని తెలిస్తే నెట్టి బయటకు పంపిస్తారు. వ్యాధులు మనకు సంబంధం కాదు, సమస్యలు మనకు సంబంధం లేదు. మనకు వాటితో పని లేదు, వాటితో మనకు పని లేదు. పాపంతో ఎవరికి బంధాలు ఉంటాయో, పాపాన్ని ఆనుకొని వచ్చే శ్రమలన్నీ, శోధనలన్నీ, లేనిపోని సమస్యలన్నీ వాళ్ళని చుట్టుకుంటాయి. ప్రార్థనతో ఎవరికి బంధాలు ఉంటాయో, ప్రార్థన ద్వారా దేవునితో ఎవరికి బంధాలు ఉంటాయో, వారి ఇంటిలో సంతోషం, వారి కుటుంబంలో సమాధానం, వారి జీవితంలో నిత్యానందం, వారిలో పరలోకపు సమాధానం పెళ్ళుబుకుతాయి. ఒక తండ్రిగా నీవు ప్రార్థనా పరుడిగా బ్రతకాలి. ఒక తల్లిగా నీవు ప్రార్థనా పరురాలిగా జీవించాలి. దేవుని దూతలు తన ఇంటికి వచ్చి పలకరించేంత భక్తి నేర్చుకున్నాడు కొర్నేలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఉద్యోగం లేనప్పుడు కాదు, మన భక్తి డిఫరెంట్ లేండి. ఉద్యోగం లేనప్పుడు ఒక భక్తి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకో భక్తి. ఏ భక్తి బాగుంటుంది అంటారు?
పిల్లలు లేనప్పుడు ఒక భక్తి, పిల్లలు కలిగిన తర్వాత ఒక భక్తి, పనులు లేనప్పుడు ఒక భక్తి, పనులు కలిసి వచ్చినప్పుడు ఇంకో భక్తి. ఇంతకీ ఏ భక్తి బాగుంటుంది అంటారు? లేనప్పుడు చేసే భక్తే, ఉన్నప్పుడు చేసే భక్తే? పర్వాలేదు, గట్టిగానే మాట్లాడండి. మీ పాస్టర్ గారు ఏమైనా మాట్లాడకని చెప్పారా? చెప్పలే కదా, మాట్లాడండి అన్నా. దేవుడు కాదున్నా నేను అడుగుతున్నది, మీరు జాగ్రత్తగా వినండి. మనకు సమస్యలు ఉన్నప్పుడు, తీరికున్నప్పుడు చేసే భక్తి వేరుగా ఉంటుంది, పనులు కలిసి వచ్చినప్పుడు చేసే భక్తి వేరుగా ఉంటుంది. ఏ భక్తి బాగుంటుంది అంటారు? పనులు లేనప్పుడే భక్తి బాగుంటుంది కదా, ఉద్యోగం లేనప్పుడు చేసే భక్తే బాగుంటుంది కదా. ఆ పరిచర్య, ఆ ప్రార్థన జీవితం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉంటుందా? ఉండదు కదా. ఉంటుందా? కొర్నేలి లాంటి వాళ్ళకు ఉంటుంది, మీకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కొర్నేలి చేస్తున్న భక్తి తనకు ఉద్యోగం లేనప్పుడు ఎంత భక్తి ఉందో, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అంతే భక్తి చేస్తున్నాడు. ఇంకా ఎదిగాడే కానీ తగ్గలేదు. వాక్యం అంటుంది, రెండో మాట, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వాక్యం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి భక్తిపరుడు. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, ప్రార్థనా జీవితం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రజలకు ధర్మ కార్యాలు చేసే స్వభావం కూడా ఉంది అంటుంది బైబిల్. దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తే అది ముమ్మాటికి సత్యం. ఒక్క మనుషుని గూర్చి బైబిల్ ఇంత సాక్ష్యం ఇస్తుంది, నీ కుటుంబాన్ని గూర్చి ఈ సాక్ష్యం ఉందా? పోనీ నీ కుటుంబంలో నిన్ను గూర్చి ఇలా సాక్ష్యం ఉందా? నీ సంఘంలో నీ కుటుంబాన్ని గూర్చి సేవకుడు ఇలా చెప్పుకోగలుగుతున్నాడా? పలాని వాళ్ళ కుటుంబమ్మా, పలాని వాళ్ళ కుటుంబం ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతారు, ఎంత సమర్పణ కలిగి జీవిస్తారు, ఎంత పరిచర్య చేస్తారు, దేవుడంటే వాళ్ళకి ప్రాణం అని చెప్పగలిగేంత భక్తి నేర్చుకున్నావా? పొద్దస్తమానం పని సంపాదన, పని సంపాదన వద్దని నేను చెప్పట్లేదు, ఉండాలి, ఖచ్చితంగా అవసరమే. కానీ అదే జీవితం కాదు కదా, అదే ప్రాముఖ్యం కాదు కదా. సమయం అంతా దానికే దారిపోయాల్సిన పని లేదు కదా. 10 గంటలు చేయాల్సిన పని నువ్వు బాగా ప్రార్థన చేస్తే 3-4 గంటల్లో కంప్లీట్ అయిపోతుంది. మిగిలిన సమయం అంతా దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు. కొర్నేలిని గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ధర్మకార్యాలు, ప్రజలకు ధర్మకార్యాలు చేస్తాడు, దేవుని ఎదుట ప్రార్థన చేసేవాడు. పండుగకు ఒకసారి కాదు, లేకపోతే నియామక కూటాలకు మాత్రమే వచ్చేవాడు కాదు, లేకపోతే ఆదివారం భక్తుడు కాదు. కొంతమంది ఆదివారం భక్తులు ఉంటారు, మీలో కూడా ఉంటాం, నన్ను క్షమించండి. అంటే ఆదివారం ప్రార్థనకు వస్తే మళ్ళీ ఆదివారం వరకు మందిరం వైపు చూస్తే ఒట్టు. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? నాన్ లోకల్గా ఉండేవాళ్ళు అంటే సరే, కనీసం లోకల్గా ఉండేవాళ్ళు రోజు మార్చి రోజు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి, ప్రతిరోజు దేవుడి పాద సన్నిధిలో మీ మధ్యలో దేవుడు మీకు ఇచ్చిన సంఘంలో మందిరంలో
వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదా? మీ పాస్టర్ గారు ఏమన్నా రోజు వచ్చి ప్రార్థన చేసుకోవద్దన్నాడా? అనలే కదా. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు నీవు కలిగి ఉంటావో అప్పుడు చెడుతనం నీకు దూరం అవుతుంది, దేవుడు దగ్గర అవుతాడు. పాపం దూరం అవుతుంది, పరిశుద్ధత దగ్గర అవుతుంది, లోకం దూరం అవుతుంది, పరలోకం నీకు సమీపంగా వస్తుంది. దేవుని దూతలు నీ ఇంటికి వచ్చి నిన్ను దర్శిస్తారు. పరలోకపు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చేసే భక్తి వ్యర్థం కాదు. దేవుని దూత కొర్నేలి దగ్గరికి దిగి వచ్చి కొర్నేలి అని పిలిచాడట. పిలిచి ఏం చెబుతున్నాడు? నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసే పని, నీవు సహించే సహనం, నీవు చేసే భక్తి, నీవిచ్చే సమర్పణలు, ప్రజలకు నీవు చేసే ధర్మకార్యాలు, సంఘంలో నీవు సమర్పించే కానుకలు, మోకాళ్ళ పైబడి కన్నీళ్లు గార్చి నీవు చేసే ప్రార్థనలు, నీవు జీవించే జీవితం దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరింది. దానికో బహుమానం ఉంటుంది. దేవుని యందు ఇంటివారు మొదట భయభక్తులు నేర్చుకోవాలి, రెండవదిగా ప్రార్థన నేర్చుకోవాలి. చెప్పండి, అయ్యగారు ఒక్కటి నేర్చుకుంటే చాలా మనకొద్దా? పోన్లే, భక్తి ఎక్కువగా వంట పట్టేది స్త్రీలకే కదా. ఇంట్లో ఇల్లాలొక్కటి ప్రార్థన చేస్తే చాలా అయ్యా మనకొద్దా? వద్దా? నా చిన్నతనంలో మా గ్రామంలో ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థనలు చేసేవాళ్ళు. సో రోజు మందిరంలో సాయంకాలం ఇలా 7 గంటలకి అందరూ పనులకు పోయి వచ్చిన తర్వాత సాయంత్రం 7 గంటలకి నాన్నగారు వెళ్ళి గంట కొట్టడం. మా టైంకి నాన్నగారు లేరులేండి, నాన్నగారు ఇండివిజువల్ సేవకు తిరుగుతూ ఉన్నారు. అక్కడున్న సంఘ కాపరి చర్చి బెల్ కొడతారు, గంట కొడతారు, అందరూ ప్రార్థనలకు వెళ్తారు. మందిరానికి స్త్రీలే ఎక్కువ వస్తారు. నాకు తెలియదు ఎందుకు వచ్చేవాళ్ళు, అప్పుడు పురుషులు ఎందుకు తక్కువ వచ్చేవాళ్ళు తెలీదు. ఇంటి ఇల్లాలు వెళ్ళేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు అయ్యగారిని పిలుస్తుంది. ఊరిలో ప్రతి ఇంటి దగ్గర అరుగులు ఉంటాయి కదా, మీ ఊర్లో ఉన్నాయా? ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు డేస్ ఇట్లా. అప్పట్లో చాలా బాగుండేవి, చెట్టు కింద అరుగు, చాలా అద్భుతంగా ఉండేవి. వెళ్తూ వెళ్తూ పిల్లలు పెద్దలు ఇంటి ఇళ్ళలో పిలుస్తారు, అయ్యా నువ్వు కూడా ప్రార్థనకు రావచ్చు కదా అని. వాళ్ళు ఏమంటారు తెలుసా? నా వైపు చూడండి, నువ్వు కానిపో. ఏమంటారు అంటే, వద్దా? మీ కుటుంబ ప్రార్థనలో కూర్చుంటున్నారు అందరూ, కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయా? పిల్లలను కూర్చోబెడుతున్నారా? అయిలారా మీరు కూర్చుంటున్నారా? మీరు కూడా ఇలా అంటున్నారా? అనకండి. ఇంట్లో 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా కుటుంబ ప్రార్థనను మిస్ చేయకండి. నేను అది చూసి చాలా బాధపడేదాన్ని. దేవుడు కాలక్రమేణా ప్రతి హృదయంలో మార్పు కలగజేస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అద్భుతంగా మీరందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. మీ కుటుంబాలతో దేవుని యందు మీరు భయభక్తులు కలిగి జీవించండి. మీరు నేర్చుకుంటే మీ పిల్లలకు నేర్పించుకుంటారు, అంతే కదా. మనం నేర్చుకుంటే మన పిల్లలకు నేర్పించుకుంటాం. పని మనకే రాదు, మన పిల్లలకు నేర్పించగలుగుతామా? ప్రార్థన మనకే రాదు, మన పిల్లలకు నేర్పించగలుగుతామా? క్రమశిక్షణ మనకే లేదు, మన పిల్లలకు నేర్పించగలుగుతామా? నేర్పించలేం. నేర్పించినా వాళ్ళు అది బలవంతంగా చేస్తారు కానీ నిన్ను చూసి చేయలేరు. దేవుని వాక్యంలో కొర్నేలి వలె దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం అంతటిని దేవుని దగ్గరికి నడిపించుకునే బిడ్డలుగా
మనం జీవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయనుగాక. ఆమెన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ప్రార్థన చేసే వారి జీవితాలు ఎలా ఉంటాయో వాక్యంలో తెలియజేస్తాడు. ఆ మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 128వ కీర్తన 4వ వాక్యం ముందు చదువుదాం, ఆ తర్వాత మొదటి నుంచి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు నువ్వెప్పుడు నేర్చుకుంటావో వాక్యం అంటుంది నీకు ఆశీర్వాదం కలుగుతుంది. శాపం రాదు, నిలబడదు, అది దొర్లిపోతుంది, తొలగించబడుతుంది. దేవుని ఆశీర్వాదం నీ ఇంటిలో, నీ పనిలో, నీ పిల్లల చదువుల్లో, నీ భార్య జీవితంలో, నీ జీవితంలో నీవు చూడాలి, అనుభవించాలి అని ఆశిస్తే వాక్యం అంటుంది యజమానునిగా, ఇల్లాలుగా నీవు దేవుని పట్ల భయభక్తులతో బ్రతుకో. మొదటి వాక్యంలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏమిటా ధన్యత? నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ కష్టార్జితం దొంగల పాలు కాదు, అప్పుల పాలు కాదు, హాస్పిటల్ల పాలు కాదు. నీ కష్టార్జితాన్ని నీవే అనుభవించినట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. కింద మాటలు చెప్తాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంది కదా ఈ కీర్తన. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఎవరు జీవిస్తూ ఉంటారో వారి కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. అది కూలి కష్టమే అయినా, 10 రూపాయలే అయినా, రోజుకు 100 రూపాయలే అయినా, నీ పక్కింటి వాళ్ళు మోసం చేసి రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నా, నువ్వు రోజంతా శ్రమ కోర్చి ఎండకు ఎండి కష్టపడి 100 రూపాయలే సంపాదించిన నీ పక్కింటిలో మోసం చేత సంపాదించిన 1000 రూపాయలు నిలబడదు. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి న్యాయంగా కష్టపడి నువ్వు సంపాదించుకున్న 100 రూపాయలు నీకు సరిపోయి మిగులుతుంది. ఆమెన్, ఆమెన్. ఎందుకు ఎందుకు కీర్తనకారుడు అంటాడు, నీతిమంతులకు కలిగినది కొంచెమైన శ్రేష్టం. బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కన్నా నీతిమంతులకు కొంచెమైనా చాలు. ఎస్, దేవుని పట్ల భయభక్తులుంటే, నీ నోటికి దేవుని భయం ఉంటే, నీ చూపుకు దేవుని భయం ఉంటే, నీ చేతి పనులకు దేవుని భయం ఉంటే, నీ హృదయానికి దేవుని భయం ఉంటే నీతిగా నడుచుకుంటావు, న్యాయంగా నడుచుకుంటావు. ఎవరిని దుబారుగా మాట్లాడవు, అబద్ధాలకు నోరు తెరవవు, అన్యాయపు సంపాదనకు కాలు దువ్వలేవు. నీతితో కూడినది కొంచెమైనా చాలని సర్దుకుంటా, దాంట్లోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది చూడండి, రాత్రులు పగలు కష్టపడతారు, కానీ వాళ్ళకి మిగిలేది అప్పులే. దేవుని బిడ్డగా ఏ రోజు కూలి ఆ రోజుకి తెచ్చుకుంటావు, నిమ్మలంగా బ్రతుకుతున్నావు. ఎంత తేడా, ఎంత తేడా. దేవుని వాక్యం అంటుంది, నీ పిల్లల పిల్లలను నీవు చూస్తా. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే, చెడుతనాన్ని విసర్జించి పాపమంటకుండా నిన్ను నీవు భద్రపరుచుకుని ప్రార్థనలో బ్రతికితే
దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. దీర్ఘాయువు దేవుడిస్తాడు. పిల్లలను చూస్తా. 145వ కీర్తన 19వ వాక్యం చదవండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో, పిల్లలైనా, పెద్దలైనా, యజమానులైనా, ఇల్లాలైనా, నువ్వు ఎవరైనా, ఆఫీసర్ అయినా, అటెండర్ అయినా, యజమానుడవైనా, దాసుడవైనా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, దేవుని పట్ల నీకు భయభక్తులుంటే వాక్యం అంటుంది, దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కోరుకుంటే అన్నీ జరుగు, కానీ దేవుని పట్ల నీకు భయభక్తులుంటే నువ్వేం కోరుకున్నా జరుగుతాయి. మనస్సులో అనుకున్నా చాలు జరుగుతాయి. అవునండి, మన దేవుడు మనం మనసులో అనుకునేది కూడా చూసి సహాయం చేసే దేవుడు. నేను ఎన్నో చూశాను, ఎన్నో అనుభవించాను. మనస్సులో చిన్న ప్రార్థన చేస్తే చాలు, ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళి నానా అని అడగక మునిపే మనస్సులో దేవుని ఇది అడగాలి అన్న ఆలోచన వచ్చున్నా చాలు, నెరవేర్చి నిన్ను తృప్తిపరిచే దేవుడు ఆయన. ఇంత మంచి దేవుని పట్ల మనం భయభక్తులతో బ్రతుకుదాం. కొర్నేలి బాధ్యత లేనివాడు కాదు. చాలా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి కదా. అయినా దేవుని పట్ల భయభక్తులతో బ్రతికాడు. ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ బ్రతికాడు. ప్రజలకు ధర్మకార్యాలు చేస్తూ అవసరతలో ఉన్న వారిని ఆదుకుంటూ జీవించాడు. దేవుడు ఆ కుటుంబంలోనికి పరలోకం నుండి తన దూతను పంపించాడు. ఆ కుటుంబంలో రక్షణ కార్యాలు జరిగించాడు. దేవుడు తన సేవకుడైన పేతురు గారిని ఆ ఇంటికి నడిపించాడు. ఆ ఇంటిలో రక్షణ సువార్త వినిపించబడింది. ఆ ఇంటిలో దేవుని వాక్యం ప్రజలు విని యేసయ్యను అంగీకరించి రక్షించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇల్లే ఒక సంఘమైంది ప్రభువుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం కదా. ఇలాంటి గొప్ప కృప మనం కూడా పొందుకొని ప్రార్థనా జీవితం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనము నడుచుకుంటూ మన కుటుంబాలను నడిపించుకుంటూ యేసయ్య కృపలో కొర్నేలి వలె ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. పాపముల నుండి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా, ప్రార్థనా పరులుగా, దేవుని సంబంధులుగా మార్చడానికే ప్రభు అయిన యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఆయన కార్చిన రక్తము చేత ప్రతి పాపికి విమోచన ఉంది. ఒప్పుకుంటే చాలు. ఆయన మరణం గెలిచి తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు. పాపమును విడిచిపెట్టి దేవుని పట్ల భయభక్తులతో నడుచుకుంటే నీ కోరిక నెరవేర్చబడుతుంది, నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, దీర్ఘాయువుతో తృప్తిపరచబడతావు. నీ మొర దేవుడు ఆలకించి నిన్ను రక్షిస్తాడు. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రభువును వేడుకుందాం. ఈ రాత్రికాలం నీవింకా దేవునికి దూరంగా పనుల భారమును బట్టి, సంసార భారమును బట్టి, చదువుల భారమును బట్టి, ఉద్యోగ భారాన్ని బట్టి దేవునికి ఇంకా సమయం ఇవ్వలేక దూరంగా బ్రతుకుతూ ఉంటే, సరైన భక్తిలో నీవు నిలబడలేకపోతూ ఉంటే, యేసయ్య బిడ్డగా, మీ కుటుంబ సభ్యురాలిగా మీ చేతులు పట్టుకొని అడుగుతున్నా, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి.
మంచి భక్తి నేర్పమని యేసయ్యను అడుగుదాం. నాకు మంచి భక్తి నేర్పించయ్యా. ఎన్ని బాధ్యతలు నాకున్నా నేను ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా, నీ యందు భయభక్తులు విడిచిపెట్టకుండా, నా ఇష్టాన్ని నెరవేర్చుకునే బిడ్డగా కాకుండా నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డగా, నీ సన్నిధిలో కొర్నేలు వలె ఎల్లప్పుడూ ప్రార్థన చేసే బిడ్డగా, నా ఇంటంతటినీ నా కుటుంబం అంతటినీ నీ సన్నిధిలో నడిపించుకునే బిడ్డగా నన్ను బ్రతికించి యేసయ్యా. నన్ను ఆశీర్వదించి యేసయ్యా. నా కుటుంబాన్ని ఆశీర్వదించి యేసయ్యా. నా పిల్లలు చెడిపోకుండా, నా ఇల్లాలు భంగమైపోకుండా, నా యజమానుడు పాడైపోకుండా మమ్మల్ని కాపాడయ్యా. నేను నా కుటుంబం ఎల్లప్పుడూ నీ పాద సన్నిధిలో ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించయ్యా. ఆశీర్వదించయ్యా. తెలిసి తెలియక ఇంతకాలం ప్రార్థన చేస్తూ కూడా అబద్ధాల్లో, మోసంలో, అన్యాయంలో, అక్రమంలో, పాపంలో బ్రతికేమో క్షమించి వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించయ్యా. నిజమైన పరిశుద్ధ మార్గంలో, నిజమైన భయభక్తుల్లో మమ్మల్ని నడిపించయ్యా. అడుగుదాం. చేతులు జోడించి యేసయ్యకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభువా, నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం రోడ్డు పాలు కాకుండా, వీధుల పాలు కాకుండా, అన్యాయమైపోకుండా, పాపంతో తులదూగకుండా కాపాడయ్యా. నా కుటుంబం నశించిపోకుండా కాపాడయ్యా. నా కుటుంబం పాడైపోకుండా కాపాడయ్యా. నా కుటుంబం ప్రార్థనా కుటుంబంగా మార్చబడాలి. నీ యందు భయభక్తులతో నేను, నా ఇంటి వారు వర్ధిల్లాలి. మమ్మల్ని ఆశీర్వదించు. నా యజమానుని మనసు మార్చు. నా ఇల్లాలి మనసు మార్చు. నా పిల్లల మనసు మార్చు. నా పిల్లలు ఇంకా నీ యందు భయభక్తులు లేకపోవడానికి, నా కుటుంబంలో వారు ఇంకా నీకు లోబడకపోవడానికి కారణం నేనే. నాలోనే సరైన భక్తి లేదు. నన్ను బట్టి నా పిల్లలు బాగుపడలేకపోతున్నారు. నన్ను బట్టి నా కుటుంబం కన్నీళ్లతో ఉంది. నన్ను బట్టి నా ఇల్లంతటిలో ఆశీర్వాదం కోల్పోయాం. నన్ను బట్టి నా ఇంటిలో పాపము, వ్యతిరేకతలు, అసమాధానము, అశాంతి తాండవిస్తున్నాయి. నేనే మారలేదయ్యా. నేనే ఇంకా మార్పు చెందాలయ్యా. నాలోనే తప్పులున్నాయి. నన్ను క్షమించి సరిచేయి ప్రభువా. చెట్టు మొదలే సరిగా లేకపోతే, చెట్టు మొదలే ఆరోగ్యంగా లేకపోతే కొమ్మలు ఆరోగ్యంగా ఉండలేవు కదా. చెట్టు మొదలే ఎండిపోతే కొమ్మలు ఎండిపోతాయి కదా. ఇంటి యజమానుడిగా నీవే సరైన భక్తిలో లేకపోతే నీ ఇంటి వారి పరిస్థితి ఏంటని ఈరోజు మమ్మల్ని ప్రశ్నించావయ్యా. నన్ను మార్చయ్యా. నన్ను మార్చయ్యా. నాలో మార్పు జరిగించయ్యా. కొర్నేలి వలె భక్తిపరునిగా నన్ను మార్చయ్యా. భక్తిపరురాలిగా నన్ను మార్చయ్యా. నన్ను ఆశీర్వదించయ్యా. నా ఇంటిని ఆశీర్వదించయ్యా. నా ఇంటికి వ్యాధులు కాదు, సమస్యలు కాదయ్యా రావాల్సింది. పరలోకపు దేవుని దూతలు నా ఇంటిని దర్శించాలి. నా ఇంటిలో ఎల్లప్పుడూ ప్రార్థనలు జరగాలి, గొడవలు కాదయ్యా. నా ఇంటిలో ఎల్లప్పుడూ క్షేమం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. రానాయన మమ్మల్ని ఆశీర్వదించయ్యా. యేసయ్యా మమ్మల్ని దర్శించు నాయన, ఆశీర్వదించు నాయన. అడుగుదాం.
చేతులు జోడించి మన తప్పులు ఒప్పుకుంటూ ప్రభువుకు మనల్ని మనం సమర్పణ చేసుకుంటూ మన కుటుంబాల్లో యేసయ్య పాదాల దగ్గర పెడదాం. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాను.